హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండు రొయ్యలను వలవటానికి చాలా కష్టపడతా ఉంటాము. ఎండు రొయ్యలకి పొట్టు చాలా సులభంగా తీసేయచ్చు. ఒక్కొక్క రొయ్యకి పొట్టు తీయకుండా అన్ని రొయ్యలకి పొట్టు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. తెలియని వాళ్ళకి ఈ చిట్కా చెప్తున్నాను. ఎండు రొయ్యలకి తలా తోకలు తీయకుండా ఇలా కాటన్ క్లాత్లో వేసుకుని రొయ్యల్ని మూటలాగా కట్టుకోవాలి. ఇలా మూటలాగా కట్టుకున్న తర్వాత ఇలా పట్టుకొని నేలకేసి నిదానంగా ఇలా కొడుతూ ఉండాలి. ఇలా నిదానంగా కొట్టిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే రొయ్యలకున్న పొట్టు అనేది ఊడిపోతుంది. ఓపెన్ చేసిన తర్వాత రొయ్యలకున్న పొట్టు కొంచెం ఉన్నట్టు కనిపించిందంటే మళ్ళీ మరొకసారి ఇలా నేలకేసి నిదానంగా కొట్టి చూసుకోవాలి. అప్పుడు మిగిలిన పొట్టు కూడా ఊడిపోతుంది. ఇలా మూటలో నుంచి తీసిన రొయ్యల్ని ప్లేట్లో వేసుకొని చెరగాలి. ఇలా చెరగడం వలన పొట్టంతా పోతుంది. ఈ విధంగా రొయ్యలైతే క్లీన్ అవుతాయి. చాలామంది ఈ పొట్టుతో కారం కూడా చేసుకుంటారు కదా. ఈ రొయ్యల పొట్టు కారానికి బాగా యూజ్ అవుతుంది. చూడండి రొయ్యలు ఎంత నీట్గా అయితే వచ్చాయో. రొయ్యలు ఇలా క్లీన్ అయిన తర్వాత హాట్ వాటర్లో వేసుకోవాలి. హాట్ వాటర్ కోసం స్టవ్ ఆన్ చేసుకోవాలి. గిన్నెలో వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ వేడయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడి నీటిలో రొయ్యలను వేసుకున్న తర్వాత మళ్ళీ చన్నీళ్ళతో రొయ్యలను వాష్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటాయి. ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి.